వల్లంనేని వంశీ గారు అరెస్ట్ అయిన నేపథ్యంలో మరి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కోడల నాని కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పబ్లిక్గా మీరు ఏమంటారు సార్? ఈ టీడీపీ హయాంలో అందరినీ ఇబ్బంది పడతారు. చిన్న దగ్గర నుంచి పెద్ద దాకా అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రభుత్వం నిలబడదు. ఏంటి ఈ కూటమి ప్రభుత్వం కూలిపోయి తొందరలోనే జమిలీ ఎన్నికలు వస్తే మొత్తం ఊడ్చుకుపోతుంది. సమస్య లేదు. ఇప్పుడు మరి వైసీపీ వాళ్ళు అంటున్నమాట జగన్మోహన్ రెడ్డి కానివ్వండి వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అంటున్నారు అక్రమంగా కేసులు పెట్టి జైల్లోకి వేస్తున్నారు అని చెప్పేసి. నిజమేనంటారు? నిజమే. మరి టీడీపీ ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ అక్రమంగా దోచేస్తున్నారు, వాళ్ళ మీద అవినీతి ఉంది కాబట్టి. అసలు టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు టైంలో ఎవరు అవినీతి అంటే పాల్పడలేదు. కార్పొరేటర్ దగ్గర నుంచి నీరు చెట్టు అని తోచేశారు. ఎవరు అవినీతి జరిగి తెలియదు. ఇప్పుడు ఈరోజు కూడా తునిలో దాడి చెట్టు రాజా ఆధ్వర్యంలో అని టీడీపీ వాళ్ళకి గొడవ జరుగుతుంది. టీవీలో లోపలికి వెళ్ళనీయకుండా చేస్తున్నారు కౌన్సిలర్ని చైర్మన్ పదవి. ఎక్కడ చూసినా టీడీపీ అవినీతి తప్పితే ఏమీ లేదు. అది కొన్ని చోట్ల జనసేన టీడీపీ వాళ్ళు కొట్టేసేస్తున్నారు. వాళ్ళకే పెట్టాల కాబట్టి నిలబడదు. అది విషయం. ఎందుకనంటారు సార్? మూడు పార్టీలు కలిసి ఉన్నాయి కదా, బలంగా కొట్టేసి వస్తుంటే ఇంకే బలం ఏముంది? టీడీపీ జనసేన కొట్టేసి వస్తుంటే ఎక్కడికి అక్కడ బలం ఏముంటుంది? ఇంకా ప్రజలు గెలిపించారు కదా, ప్రజలు నమ్ముకొని గెలిపించారు. తెలియక గెలిపించారు. విషయం తెలిసినాక కూటమి ప్రభుత్వం ఉంటుందా? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి వాళ్ళ కార్యకర్త నాయకులు కూడా ఈ అక్రమ కేసులు పెట్టేసి ఇచ్చిన పథకాలు డైవర్ట్ చేయడానికి ఇలా కేసులు పెడుతున్నారు అంటున్నారు. అన్నీ ఉన్నాయి. ఏవి అంటే ఎత్తకుండా ఏంటి అణగు చెప్తున్నారు. రేపు వాళ్ళే బాధపడతారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తామంటున్నారు, ఎలా ఉండిపోతుంది అంటారు? ఫుల్గా మళ్ళీ 151 ఎలాగో అలా వస్తాం. ఏంటి అంత నమ్మకం? ఏంటి అలాగే నమ్మకం అంటే వాటి మీద వాడు నవరత్నాలు చెప్పి అన్ని పథకాలు ఇచ్చేశాడు కాబట్టి. అన్ని పథకాలు మరి ఇచ్చినట్టయితే మరి 2024లో గెలిచేవాళ్ళు కదా. అసలు నువ్వు సూపర్ 6 అని ఎందుకు ఒక్క పని ఎందుకు చేయలేదు? అంటే ఆర్భటం ఆకర్షణ కోసం నువ్వు చేసిన పనులు మాటలేగా ఇవన్నీ. అంటే ఖజానా చూస్తే ఖాళీగా ఉంది. ఖజానా చూస్తే తెలియకుండా నువ్వు ఆ సూపర్ 6 హామీలు ఇచ్చావా? సూపర్ 6 హామీలు క్యాష్ లేకుండా ముందే నువ్వు పథకాలు మొదలు అంటే ఇచ్చేసావా అందరికి ఇస్తానని చెప్పి? అంటే ఇప్పుడు పథకాలు ఇంప్లిమెంట్ చేయాలంటే మరి జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇచ్చేసాడు, సో అందువల్ల ఖజానా ఖాళీ ఉంది, ఇంప్లిమెంట్ చేయలేము. ఇప్పుడు మాట్లాడే ఇప్పుడు 1,50,00,000 అప్పు చేసావు, ఏం చేసావు? అనేక చోట్ల అప్పులు తెచ్చావు, ఏం చేసావు? అంటే మన కేంద్రం నిధులు ఇచ్చింది అమరావతికి స్టీల్ ప్లాంట్కి, ఆ నిధులు మన పథకాలకి మళ్లించలేము, ఇచ్చిన నిధులకి వాటికే కేటాయించుకోవాలి. అంటే 2,000 కోట్లు అమరావతికి సరిపోతుందా? 2,000 కోట్లు అవుతాయా? నీ కుంభకోణాలు చేయడానికే నువ్వు అన్ని ఒకేసారి లేపుకుపోవడానికే నువ్వు ఈసారి ప్రభుత్వం రాదని మొత్తం ఊడ్చిపెట్టిపోదామని వేసిన పథకం ఇదంతా, అంతే, ఏం లేదు. అంటే అమరావతి కనుక మనకు పూర్తయితే డెవలప్మెంట్ ఉంటుంది, ప్రజలకి యువతకు కానివ్వండి ప్రజలకు కానివ్వండి మంచిగా ఉంటుంది, ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు చెప్పినట్టే అప్పుడు చెప్తావు. ఇప్పుడు ఖజానా ఖాళీ అని చెప్పావు. 2,00,000 కోట్లు ఉన్నా కూడా నువ్వు ఏం పథకాలు సూపర్ 6 అని చెప్పి అమలు చేయలేదు. ఇంకా నువ్వేముంటావు? ఒక పథకం కాకపోతే ఒక పథకాన్ని అమలు చేయాలిగా. ఏ పథకం నువ్వు అమలు చేయకుండా సూపర్ 6 ఎందుకు అంటే హామీలు ఇచ్చావు?